తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అంటే మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఖమ్మం. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసినటువంటి వ్యక్తుల్లో మీరు అత్యంత కీలకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి తర్వాత కేసీఆర్ మీద నిప్పులు చెరిగాడు, దూరం జరిగారు. ఎందుకని? ఏంటి మీకు కేసీఆర్కి వైరం? దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదనా? దళితులకి అతను ప్రాతినిధ్యం ఇవ్వలేదనా? లేకపోతే కృష్ణమాదిగని ఈరోజు నా పక్కన నించోపెట్టుకొని తీసుకువస్తే రేపు నన్నే డామినేట్ చేసే నాయకుడు అవుతాడనేటువంటి అభద్రతాభావం కేసీఆర్లో ఉందా? ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్య? నవంబర్ 29న ఆయన అమరదీక్ష మొదలుపెట్టే ప్రయత్నం చేసినప్పుడు అరెస్ట్ చేసి ఖమ్మంలో జైలు పెట్టారు. ఖమ్మంలో నిరాహార దీక్ష విరమించాడు హాస్పిటల్లో. 2 రోజులకే అది. నేను పోలే ఆడికి. ఆ నిరాహార దీక్ష విరమించిన వెంటనే తెలంగాణ అంతా ఆయనకు వ్యతిరేకంగా మారింది. 24 గంటలు ఎట్లా దీక్ష విరమిస్తావు, హామీ రాకముందు ఎట్లా విరమిస్తావు, దాన్ని కొద్దిగా జాగ్రత్తగా నేను డీల్ చేసి మళ్ళీ దీక్ష కొనసాగించు, మళ్ళీ ఉద్యోగాన్ని కాపాడుకోవాలని చెప్పి మళ్ళీ ఆయన గైడ్ చేశాం మీడియా ద్వారా. దాని తర్వాత కంటిన్యూషన్ అయింది. ఆ కంటిన్యూషన్ దీక్ష నిమ్స్ దాకా వచ్చింది. నిమ్స్లో 10వ రోజుకు దీక్ష విరమించడంలో నా పాత్ర కూడా ఉన్నది. అంటే ఆ 10 రోజులు కేసీఆర్ దీక్ష చేసిన ఆ 10 రోజులు ఎంఆర్పిఎస్ లక్ష్యం వైపు తీసుకెళ్లడం కోసం నా వంతు పాత్ర పోషించాను. అది అందరికీ తెలిసిన విషయం. అది వేరు. కానీ తెలంగాణ వచ్చే సమయంలో కూడా కొద్దిగా ఆయన ఏమనుకున్నాడో ఎంఆర్పిఎస్ని చీల్చే ప్రయత్నం, దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. దళిత ముఖ్యమంత్రి కూడా నేను అందరికంటే ముందు నిలదీశాను, నువ్వు ఎట్లా మోసం చేస్తావు అని చెప్పి. ఇవన్నీ కొంత కక్ష పెట్టుకోవడానికి దారితీసింది. నేను ఉద్యమాన్ని బతికించడం కోసం నేను ఆ వంతు పాత్ర పోషించాను. కానీ ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడు నేను ప్రశ్నించకుండా ఉండలేను కదా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి కేసీఆర్ కొద్దిగా దళితుల్లోనూ కొంత వంచిస్తాడు అనే అభిప్రాయం కలిగినప్పుడు, వంచిండు అనేది నిర్ధారణ జరిగినప్పుడు నేను మాట్లాడాను. ఎవరు మాట్లాడకముందు నేను మాట్లాడేటప్పటికీ కొంత కక్ష పెట్టుకోవడానికి దారితీసింది. అందువల్ల తెలంగాణ వచ్చిన వెంటనే అందరికంటే ముందు నన్నే 2 సార్లు జైల్లో పెట్టాడు కదా. అంటే ప్రశ్నించడం తప్పు కాదు కదా. అవును. తెలంగాణ కోసమైన దీక్ష చేస్తే అందరికంటే ముందు నేనే అండగా నిలబడ్డా. ఎంఆర్పిఎస్ అండగా నిలబడ్డది. ఆయన 48 గంటల్లో దీక్ష విరమిస్తే మళ్ళీ ఉద్యమం నిలబెట్టే ప్రయత్నం పోషించాను. 10 రోజులు ఎంబడి ఉండి మళ్ళీ నిమ్మరసం ఇచ్చేంతవరకు నేను ఎంబడి ఉన్నాను. అంటే ఉద్యమం కష్టకాలంలో నా పాత్ర పోషించాను. కానీ ఆయన మోసం చేస్తే నేను మౌనంగా ఉండడానికి కాదు కదా. ఎగ్జాక్ట్లీ. అంతా ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. వాళ్ళకి భజన చేసేటోళ్ళు కావాలి, ప్రశ్నించేటోడు వద్దు. ప్రశ్నించేటోడిని అంచాలని చూస్తారు. అట్లా ఎంఆర్పిఎస్ని కూడా చేసే ప్రయత్నం ఆయన చేసిన విషయం అందరికీ తెలిసే విషయం. బీజేపీకి బానిస, బ్లాక్ మెయిలర్, ఇలా చెప్పుకుంటూ పోతే మిమ్మల్ని తూట్లు పొడిచే నిందలు ఎన్నో. ఇవన్నీ విన్నప్పుడు, కుటుంబంతో ఉన్నప్పుడు ఏమనుకుంటారు? అసలు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు అపార్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది అట్లా మాట్లాడతారు. ఈర్ష్యాద్వేషం ఉన్న వాళ్ళు కొంతమంది నిందలేస్తారు. వాటన్నిటిని మనం చూసి మన లక్ష్యాన్ని విడవలేము కదా. సేమ్ టైం ఈ ప్రపంచంలో వాళ్ళు జీవించిన కాలంలో 100% ప్రజల ఆమోదం పొందిన వ్యక్తి, ఎప్పుడు కూడా ఏ దశలో కూడా ఒక విమర్శకు లోను కాని వ్యక్తి ఈ ప్రపంచంలో ఒకరి పేరు చెప్తావా? మరి నాకెట్లా వర్తిస్తుంది? నీకు వర్తిస్తుందా? నాకు వర్తిస్తుందా? వర్తించదు. సింపుల్. అసలు తీసుకుంటారా? మతికి తీసుకుంటారా? నేనంటే ఎవరన్నా విమర్శలు పెట్టిన దాంట్లో ఎక్కడన్నా నా లోపాలు కూడా ఉన్నాయని అనుకున్నాను అనుకో, సరి చేసుకుంటా. లోపాలు లేవనుకో నవ్వి ఊరుకుంటా. ఏముంది? ఇప్పుడు సరి చేసుకోవాల్సిన సూచనలు కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి అనుకోండి, నేను చెక్ చేసుకున్నప్పుడు కొన్ని అరే ఇక్కడ కొద్దిగా ఏమన్నా జరిగితే నేను సరి చేసుకోవాలి అనుకుంటాను అనుకో, మంచిదే కదా. అసలు నాకు వర్తించని విమర్శలో నిందలో అని అనుకో, దాన్ని ఏం చేస్తాము? కొంత బాధ ఉంటుంది, కానీ నవ్వి దాన్ని పక్కకు పెట్టుకొని పోవాల్సిందే కదా. అంతే, సింపుల్ విషయం.